సో, హాయ్ గైస్, 'మిరాయి' మూవీ రివ్యూ అంటే చూద్దాం. సో, మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో మన 'వేద' హైదరాబాద్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్‌ని సెల్ చేస్తుంటాడు. సో, మన 'వేదకి' అలానే 'బ్లాక్ స్పాట్‌కి' వాళ్ళిద్దరికీ సంబంధం ఏంటి? ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఈ మూవీ స్టోరీలో వీళ్ళిద్దరు అని మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. సో, మూవీ ప్లాట్ మొత్తం అయితే చెప్పలేను. ఎందుకంటే క్యూరియాసిటీ అయితే పోతుంది. సినిమా చూడాలని కొంచెం క్యూరియాసిటీ అయితే పోతుంది. సో, సినిమా చూసిన తర్వాత ఓవరాల్‌గా నాకెలా అనిపించింది అని ఒక్క ముక్కలో చెప్పాలంటే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే తెలిసిందే 9 గ్రంథాలుంటాయి. సో, మన విలన్ అదే బ్లాక్ స్పాట్. సో, తన చేతి కింద ఈ ప్రపంచం ఉండాలని అనుకుంటాడు. సో, స్టోరీ లైన్ ఓకే. వీఎఫ్ఎక్స్ నచ్చలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిలో యావరేజ్. యాక్టర్ పెర్ఫార్మన్స్ ఓకే. బట్ కనెక్ట్ అవ్వలేకపోయినా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా యావరేజ్, బిలో యావరేజ్ అయితే అనిపించింది. ఓకే. సెకండ్ హాఫ్ ఈస్ గుడ్. మరి నాకైతే ఓవరాల్‌గా చూస్తే నచ్చలేదు. సో, ఇలాంటి మూవీస్ మీకు డెఫినిట్‌గా నచ్చుండొచ్చు. బట్ నాకు నచ్చలేదు. 'కార్తికేయ', 'కల్కి' లాంటి సినిమాలు మీకు నచ్చి ఉంటే ఈ 'మిరాయి' సినిమా అయితే నచ్చుతుంది. అలానే కొన్ని ట్విస్ట్ గూడా ఉంటాయి ఈ సినిమాలో. కానీ ఆ ట్విస్ట్ వచ్చేసరికి ఎంగేజ్ చేసే విధంగా అయితే ఉండదు. చెప్తున్నా గదా! ఎందుకు తీశార్రా బాబు ఈ సినిమాని అనిపిస్తది. కొన్ని షాట్‌లో వదిలేయి చెప్పొద్దు. ఆ వీఎఫ్ఎక్స్ గావచ్చు, కలర్ గ్రేడింగ్ గావచ్చు, ఆ ట్రైన్ సీన్స్ గావచ్చు, ఇంక కొన్ని షాట్స్ ఉంటాయి. చెప్పలేను. చాలా దారుణంగా అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. సో, ఇది నా మూవీ రివ్యూ ఆఫ్ 'మిరాయ్'. నాకైతే డెఫినిట్‌గా అయితే నచ్చలేదు. మీరు చూసుంటే మీకెలా అనిపించి జెన్యూన్ అయితే కామెంట్ చేయండి. సో, ఇది వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.